దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న పరిశుద్ధులైన దేవుని సొత్తైన ప్రియులారా, మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మనల్ని ప్రేమించి ఈ మే మాసంలో ప్రాముఖ్యంగా ఈ 4వ పునరుద్ధాన దినం వరకు దేవుడు కాచినందుకు ప్రభువుకి నిండు హృదయంతో వందనాలు చెల్లిస్తున్నాం. ఎందుకంటే ఎంతోమంది ఈ లోకంలో గతించిపోతున్నారు. సజీవుల లోకంలో నుండి కొట్టివేయబడుతున్నటువంటి అనుభవాలు చూస్తున్నాం. దేవుడు మనల్ని ప్రేమించి ఆయన కృపచేత ఆయుష్కాలం ఇచ్చి నడిపిస్తున్నందుకు దేవునికి నిండు హృదయంతో వందనాలు చెల్లిస్తాం. మీరందరూ బాగున్నారని ప్రభు నామములో విశ్వసిస్తూ ప్రార్థన చేస్తూ మీ నిమిత్తమై మరి దేవుని మహిమపరుస్తూ ఉన్నాం. ఆయన కృపకై వందనాలు. ఈ దినం, ఈ పునరుద్ధాన దినంలో చిన్న వాక్య భాగాన్ని 92వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుంటూ సహవాస అనుభవంలో నేను చదువుతాను. దయచేసి మార్చి చదువుకుందాం. కీర్తన 92 అధ్యాయం 1 వచనం నేను చదువుతున్నాను. యెహోవాను స్తుతించుట మంచిది. మహోన్నతుడా, నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాసతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారాతోనూ ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచున్నావు. నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహిస్తున్నాను. యెహోవా, నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. నిత్యనాశం నొందుటకే కదా భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు, చెడు పనులు చేయవారందరూ పుష్పించుదురు. యెహోవా, నీవే నిత్యం మహోన్నతుడుగా నందు. నీ శత్రువులు, యెహోవా నీ శత్రువులు నశించెదరు, చెడు పనులు చేయవారందరూ చెదిరిపోవుదురు. గురుపోతు కొమ్ము వలె నీ కొమ్ము, నా కొమ్ము నీవు పైకెత్తితివి. క్రొత్త తైలముతో నేను అంటబడి తిని. నా కొరకు పొంచిన వారి గతి నా కందులో ఆస్తి తీరా చూచును. నాకు విరోధముగా లేచిన దుష్టులకు సంభవించింది నా చెవులకు వినబడెను. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వేదురు, లెబానోని మీద దేవదారు వృక్షముల వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనమును లేదని ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుదురు, సారము కలిగి పచ్చగా ఉందురు. దేవునికి స్తోత్రం. విశ్రాంతి దినమునకు తగిన కీర్తన. యెహోవాను స్తుతించుట మంచిది. ప్రభువుని స్తుతించేటువంటి హృదయం కావాలి. ప్రభువు చేసిన మేలులు, ఉపకారములు, ఆయన ప్రేమించి దినదినము ఆయన పోషిస్తూ ఆయన గుప్పిలు విప్పి సహాయం చేసి ఆదరిస్తున్న సర్వశక్తిమంతుడైన దేవుని మనం స్తుతించి ఆరాధించి గణపరచబద్ధులమై ఉన్నాం. ఆయన ప్రేమ గలవాడు. మనల్ని ప్రేమించి ఆయన చేసిన ప్రతి ఉపకారమునకు ఆయనకి కృతజ్ఞతాస్తుతులతో మనం ఆయన్ని ఘనపరచటం అనేది మంచిది అని దేవుని వాక్య భాగం చెప్తుంది. దేవుడు నీతిమంతులను ఖర్జూర వృక్షం వలె పోల్చి మాట్లాడినటువంటి అనుభవం ఈ కీర్తనలో మనం చూస్తున్నాం. ఖర్జూర వృక్షం ఏ రీతిగా తిన్నగా ఫలభరితమైనదిగా క్రొత్తదనంతో మొవ్వు వేస్తూ ఉండదో, విశ్వాస జీవితం ఆ రీతిగా ఉండాలనేటువంటిది ప్రభు యొక్క సంకల్పముగా మనం చూస్తున్నాం. అందుకే మొదటి అధ్యాయంలోని ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో ఆదాము అవ్వలను చూసి దేవుడు మీరు ఫలించి విస్తరించి అభివృద్ధి పొంది ఉండాలని చెప్పని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం ఫలించాలి, మనం విస్తరించాలి, మనం అభివృద్ధి పొందాలి. ఇది దేవుని సంకల్పం. కానీ వివిధమైన తంత్రముల చేత అపవాది చేతికి లోనై మనం అభివృద్ధిని పోగొట్టుకున్నాం. దేవుని సన్నిధానంలో ఉన్న ఆశీర్వాదాన్ని కోల్పోయాం. అనేక విషయాల్లో మనం మరి దేవుని ప్రేమకు దూరస్తులమై వెలిపిస్తూ ఉన్నటువంటి వ్యక్తులముగా ఉన్నాం. కానీ ప్రభు అయితే మనల్ని ప్రేమించి ఆయన ఆవరణంలో నాటుబడిన వారుగా ఉండి మరి ఆయన యందు ఏ చెడుతనము లేదని మన ముసలితనములో ఇంకనూ ఆయన్ని ప్రసిద్ధి చేయటానికి సారము కలిగి పచ్చగా ఉండాలని ప్రభు కోరుతున్నట్లుగా ఈ అధ్యాయంలో చూస్తున్నాం. కాబట్టి ప్రభువుని మనం స్తుతించుకోవాలి.
నిండు హృదయంతో ఆయన కనపరచాలి. ఆయన చేసిన మేలులు ఉపకారములో దేనిని మరవద్దన్నాడు భక్తుడు. తన ప్రభు చేసిన మేలులు నీకన్నా బలవంతులు, నీకన్నా గొప్పవారు, మనకన్నా యోగ్యులు అనుకున్న వారు ఎంతో మంది ఈ లోకాన్ని విడిచి శాశ్వతంగా కొట్టివేయబడగా దేవుడు అల్పులము బలహీనము వట్టివారమైన మన ఎడల ఆయన కృపను విస్తరింపచేస్తూ ఆయన కాపాడుతున్నందుకు ప్రభువుకి మనం ఎంతో రుణస్థులం. ఆయన స్తుతిస్తూ ఆయన ఆరాధించాలి. ఆయన నీడల నాయడల కనపరిచిన ప్రేమ ఇంతని వర్ణించడానికి వీలు కానటువంటిది. ఎందుకంటే దేవుని వాక్య భాగం చెప్తుంది అది ఇంతని వర్ణించడానికి వీలు కాదు. 49వ కీర్తనలో అంటాడే 9వ వచనం మనం చూస్తుంటే వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరకట్లు ఉండవలసిందే అని చెప్పన్నాడు. దేవుడు మనల్ని విమోచించడానికి తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపి ఆ నీతిమంతుని ప్రాయశ్చిత్త బలియాగం ద్వారా నిన్ను నన్ను విమోచించినటువంటి విలువ ఎంతని వర్ణించడానికి వీలు కానిది, అది ఎన్నటికీ తీరకట్లు ఉండవలసింది అని చెప్తుంది దేవుని వాక్యం. కాబట్టి మనం ప్రభువా నీకు స్తోత్రములని చెప్పని ఆయన స్తుతిస్తూ ఆయన సన్నిధిలో మనం కనబడవలసినటువంటి వ్యక్తులముగా ఉన్నామని దీన్ని బట్టి మనం హెచ్చరింపబడుతున్నాం. దేవునికి స్తోత్రం. ఇదేనో పరిశుద్ధ లేఖన భాగంలో నుండి వచ్చిన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్య భాగంలోనికి వెళ్దాం. పరిశుద్ధుడా, మీ పాదములకు వేవేల వందనాలు. మీరు మమ్మల్ని ఎంతో ప్రేమించి మీ అద్వితీయ కుమారుడును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించి ఆ నీతిమంతుని ప్రాయశ్చిత్త బలి యాగమును బట్టి మమ్మలను కొన్నారు ప్రభా. మేము విమోచింపబడిన వారం, మీరు విలువ పెట్టి కొనబడిన వారని చెప్పావు ప్రభు. నీ పాదాలకు వందనాలు దేవా. ఈ లోక సంబంధమైనటువంటి వెండి బంగారములు విలువైనటువంటి స్థితిగతులతో కాదు కానీ ఆ మూల్యములైనటువంటి మీ రక్తపు శక్తిని బట్టి మమ్మల్ని విమోచించారు ప్రభు. నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. అందుకే భక్తులు అన్నాడు, ఆ విమోచన ధనము అది ఎన్నటికీ తీరక అట్లు ఉండవలసినది అని చెప్పన్నాడు ప్రభా. దేవా, యుగ యుగములు ప్రభు నాయన నీ సన్నిధానములో నిలిచి నేను స్తుతించే ధన్యతను మాకు ఏర్పరిచినందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ప్రభు దినం మాకు ఇచ్చారు, నీకు స్తుతులు ప్రభు. మీ గుప్పిలు విప్పి పోషిస్తున్నారు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. భయంకరమైన ఈ లాక్డౌన్ దినాలలో అనుదినము మీ కృపను మా యెడల కనపరుస్తూ ఆదరిస్తున్నందుకు మరి ఒకసారి నిండు హృదయంతో మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృప చూపండి, ఆశీర్వదించి మేలు చేయను ఆయన. మీ ప్రభు మీ గొప్ప ప్రేమ చేత మాకు ఈ విలువైన రక్షణను అనుగ్రహించి దేవా మిమ్మల్ని స్తుతించేటువంటి అనుభవం ఇచ్చాం. కీర్తనకారుడు దావీదు చెప్పినట్లు జిగటగల దొంగ ఊబిలో నుండి మా పాదములను పైకి తీసి బండ మీద నిలిపి మేము జారి తొట్టిల్ని పడిపోకుండా దేవా కృతజ్ఞత పూరితమైన స్థుతికి యోగ్యమైనటువంటి మాటలు పాట మా నోట నుంచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అన్నిటిని బట్టి నీకు స్తుతిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి సర్వాధికారము గల నామములో మా ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ మా ఆరాధన సమర్పణ చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు తిరిగి రాబోతున్నాడు. ఆయన మహిమతో రాబోతున్నటువంటి ఆ దినం కొరకు మనం ఎదురు చూస్తున్నాం. ఆ దినం ఆ గొప్ప సంతోషంతో ఆయన్ని ఎదుర్కొంటామని చెప్పి దేవుని వాక్య వారు మాట్లాడుతున్న విషయాలు మనందరికీ తెలుసు. ఇదేనో పరిశుద్ధ గ్రంథములో నుండి యెహోషువ గ్రంథములో చిన్న వచన భాగాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం మొదటి వచనము తిరిగి 14-15 వచనాలు కూడా చదువుదాం. యెహోషువ ఇశ్రాయేలీయుల గోత్రముల వారిని అందరినీ షెకెములో పోగు చేసి వారి పెద్దలను, వారి ప్రధానులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలిపింపగా వారు వచ్చి దేవుని సన్నిధిని నిలిచిరి. దేవుని స్తోత్రం. ఎవరెవరిని పిలిచారని ఇక్కడ వారి పెద్దలను షెకెములో పోగు చేశాడు. పెద్దలను, వారి ప్రధానులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలిపింపగా వారు వచ్చి దేవుని సన్నిధిని నిలిచిరి. ప్రియులు, గొప్ప ఉన్నతమైనటువంటి ఒక రకంగా చెప్పాలంటే చివరి యెహోషువ జీవితంలో ఫేర్వెల్
ఫేర్వెల్లో ఇస్తున్నటువంటి అద్భుతమైనటువంటి స్పీచ్గా మనం చూస్తాం. ఎన్నో విషయాలు యెహోషువ చేశాడు. యెహోషువ సైన్యాధిపతి కాదు, యెహోషువ సామాన్యమైనటువంటి వ్యక్తే, కానీ దేవుడు అతన్ని నిలిపి అద్భుతమైన శక్తి కలిగినటువంటి వాగ్దానాలు అతనికి ఇచ్చి ఆయన ఎదుట ఏ మనుషుడు నిలవలేడని చెప్పని అతన్ని బలపరిచి ఆయన ప్రజలను నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. మొదటి అధ్యాయం 5వ వచనం మనం చదువుతుంటే, నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడు ఎదుట నిలవలేకయుండును, మోషేకు తోడైనట్లు నీకును తోడైందును. ఎంత అద్భుతమైనటువంటి గొప్ప వాగ్దానం యెహోషువ జీవితంలో. యెహోషువను తలంచినప్పుడు శరీరము గగురు పొడుచుంది. ఎంత అద్భుతమైనటువంటి జీవితం. ఎఫ్రాయిము గోత్రానికి చెందినటువంటి వాడుగా యెహోషువని మనం గమనిస్తున్నాం. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 8వ వచనం మనం చదివితే, సంఖ్యాకాండం 13వ అధ్యాయం 8వ వచనంలో ప్రభు చూడటానికి పంపించేటప్పుడు మోషే ఎదుర్కొన్నటువంటి విషయాలు. ఎఫ్రాయిము గోత్రమునకు చెందిన నూను కుమారుడైన హోషేయ. 15వ వచనంలో మోషే అతనికి ఒక ప్రత్యేకమైనటువంటి పేరుని పెట్టాడు. గాదు గోత్రమునకు మాకీ కుమారుడైన గెయూవేలు అన్నవి సంచరించి చూచుటకు మోషే పంపిన మనుషుల పేర్లు ఇవే. మోషే నూను కుమారుడైన హోషేయకు యెహోషువ అని పేరు పెట్టిన. ఎంత అద్భుతమైనటువంటి కృప అండి. దేవుని సంకల్పంలో యెహోషువ అనే మాటకి ప్రభు అయిన యేసు క్రీస్తు నామమునకు చాలా సిమిలారిటీస్ కనపడుతూ ఉంటాయి. రక్షకుడు యెహోషువ అంటే దేవుడు రక్షణ. ప్రియులరా, యెహోషువ యుద్ధ సైన్యంలో చాలా తర్ఫీదు పొందినటువంటి వాడు కాదు, కానీ దేవుని చిత్తము చొప్పున ఆయన ఏర్పరచుకుని అద్భుతమైనటువంటి రీతిగా దేవుని వాగ్దాన స్థలమును తన ప్రజలను చేర్పించడానికి, వారికి అప్పగించడానికి యెహోషువ నాయకత్వాన్ని అప్పగించాడు దేవుడు. అలా ఆశ్చర్యం. ఎందుకనంటే లేవీ గోత్రంలో మోషేను కోరుకున్న దేవుడు మరి చాలా వాగ్దానంతో కూడిన గోత్రాలు ఎన్నో ఉన్నాయి. అన్నిటిని విడిచిపెట్టి ఎఫ్రాయిము గోత్రంలో ఉన్న యెహోషువని ఏర్పరచుకుని అతనికి పేరు మార్చి అతని దేవుని కృపలో నిలిపి నాయకత్వం అతనికి అప్పగించినట్లుగా చూస్తున్నాం. యెహోషువ దేవుని పరిశుద్ధమైన ప్రేమలో చాలా నమ్మకమైనటువంటి వ్యక్తిగా దైవజనుడైన మోషే ఎదుట నిలిచాడు. యూదా గోత్రం నుండి కాలేబుని, యెహోషువ ఎఫ్రాయిము గోత్రం నుండి ఏర్పరచబడినటువంటి వీరిద్దరు తప్ప ఆ వేగు చుట్టానికి వెళ్ళినటువంటి 12 మందిలో మిగిలిన వారు అందరూ కూడా తప్పు సమాచారం తీసుకొచ్చి ప్రజలను భయప్రాప్తులు చేసినట్టుగా చూస్తాం. పిల్లరా, దేవుని ప్రేమ గొప్పది. ఇక్కడ మనం అంశం దగ్గరకు వస్తే, దేవుడు తన దాసులైన యెహోషువ ద్వారా అనేక విషయాలు అద్భుతమైన రీతిగా అందరినీ కూడా వాగ్దాన స్థలాలు పంచి ఇచ్చిన తర్వాత యెహోషువ 23వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాట చెప్తున్నాడు. ఇదిగో నేను సర్వలోకముల మార్గమున వెళ్ళుచున్నాను. నీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటి తప్పి ఉండలేదని మీరు అనుభవపూర్వకంగా ఎరుగుదురు. అవన్నీ మీకు కలిగెను. దేవుని స్తోత్రం. దేవుడు మాట ఇచ్చి ఆయన వాగ్దానం చేసిన మంచి విషయాలన్నీ కూడా ఆయన నెరవేర్చాడు. ఒక్కటి కూడా తప్పిపోలేదు. నేను సర్వలోకులు వెళ్ళిపోయే మార్గంలో వెళ్ళిపోతున్నాను అని అందరిని పిలిచి, శక్యము అంటే భుజం, దేవునికి సహకారులుగాను భుజం వంటి వారిగా ఉన్నటువంటి వాగ్దాన పూరితమైనటువంటి వంశములలో గోత్రములో ఉన్న వీరు అందరినీ పిలిచి వారితో మాట్లాడుతూ 14-15 వచనం దగ్గరకు వచ్చే వరకు ఆయన అంటాడు, కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని
ఐగుప్తులను సేవించిన దేవతలను తొలగత్రోసి యెహోవానే సేవించుడి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన యెడల ఎవరిని సేవించెదరు? నది అద్దరిని నీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరు. అమోరీయుల దేశమును నివసించున్నారే వారి దేవతలను సేవించెదరు. నేడు మీరు చూసుకొనుడి, కోరుకొనుడి, మీరు ఎవరిని సేవింప కోరుకొన్నను. నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించెదము. అద్భుతమైన మాట. నేనును నా ఇంటి వారు. ప్రియులారా, రక్షణ అనేటువంటిది గొప్ప కృపా భాగ్యం. జీవితం చాలా స్వల్పమైంది. అందుకే ఈ స్వల్పమైన జీవితంలో మనుషులు ఒక్కసారి మృతి పొందుతారని హెబ్రీ పత్రిక 9:27 స్పష్టంగా చెప్తున్నాడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం, మనుషులు ఒక్కసారే మృతి పొందవలెనని ఆయన నియమించి ఉన్నాడు. ఒక్కసారి మృతి, మరల జన్మ, మరి మరల జన్మలు లేవని చెప్తుంది. ఎవరి వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుంది. ఈ చిన్న జీవితంలో ప్రభు అయినటువంటి దేవుని యొక్క సంపూర్ణమైన చిత్తమును నెరవేర్చగలిగినటువంటి వ్యక్తులముగా ఆయన పిలుపునందుకున్న మనం ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. అదే యెహోషువ జ్ఞాపకం చేస్తున్నాడు. నేను లోకులందరూ వెళ్ళిపోవలసినటువంటి సర్వలోకులు వెళ్ళే మార్గంలో వెళ్ళిపోతున్నాను. అద్భుతమైన మాటలండి. రాజైన దావీదు కూడా రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనంలో ఇదే మాటలు తన గొప్ప అనుభవంతో తన జీవితాన్ని ముగింపులోకి వచ్చినప్పుడు తన కుమారుడిని పిలిచి ఇదే మాటలు చెప్తున్నాడు. 2వ అధ్యాయం 1వ వచనం, దావీదునకు మరణకాలం సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన సొలొమోనునకు పిలిపించి ఇలాగు ఆజ్ఞాపించెను, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను. చూసారండి, వెళ్ళిపోతున్నాం. ఈ లోకంలో ఇది స్థిరమైనది కాదు. ఈ జీవితమే శాశ్వతం అని చెప్పని అనుకోవద్దు. ఈ జీవితం అల్పమైనది, ఇది స్వల్పకాలమే. ఒక శాశ్వతమైన నిత్యత్వం కొరకు నువ్వు మంచి పునాది వేసుకోవాలని ప్రభువు కోరుతున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ 2వ పత్రికలో ఇదే మాటను హెచ్చరిస్తూ చెప్తున్నాడు. మనము శాశ్వతమైన నిత్యత్వం కొరకు మంచి పునాది వేసుకోవలసినటువంటి వ్యక్తులు. ఈ లోకంలో ఇవ్వబడినటువంటి ఈ స్వల్ప కాలంలో ఏమండి, మొదటి పత్రిక తిమోతికి రాస్తూ 6వ అధ్యాయము 18-19 వచనాల్లో తెలుపుతున్న మాట, వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తం రాబోవు కాలమునకు మంచి పునాది, వాస్తవమైన నిత్య జీవాన్ని సంపాదించుకోవటానికి మంచి పునాది వేసుకోవాలి. ఈ స్వల్ప జీవితంలో, ఈ అల్పమైన బ్రతుకులో ఒక మంచి పునాది కలిగినటువంటి జీవితాన్ని నీవు వేసుకోవాలని ప్రభువు కోరుతున్నాడు. యేసు ప్రభువారు ఆయన శరీరధారిని లోకంలో ఉన్నప్పుడు మత్తయి సువార్తలో ఆయన తెలియచేసింది అదే. మీరు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడిగా ఉండాలని చెప్పని మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం అనుకుంటా మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ మాటలు విని చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటాడు. బండ మీద కట్టాలి. ఈ జీవితంలో నీవు నేను కూడా ప్రభువు పిలుపునందుకున్నాం. మంచి పునాదితో బండ మీద కట్టుకునే వారంగా ఉండాలి. యేసుక్రీస్తు ఆ బండనే ఆ పునాది రాయి మీద నీ విశ్వాస జీవితాన్ని నువ్వు కట్టుకోవాలి. మంచి పునాది వేసుకోవాలి. వాస్తవమైన నిత్య జీవము కొరకని భక్తుడు హెచ్చరిస్తూ మాట్లాడుతున్నాడు. అల్పమైన జీవితం, ఒకే జన్మ, మరల జన్మలు లేవు. మనుషులు అనేకులు అనుకున్నట్లుగా కుక్కయో నక్కయో పిల్లయో కోతయ్యో పుడతారని లేదు. ఒక్కసారి వృత్తి పొందాలి, తిరిగి తీర్పులోనికి రావాలని దేవుడు ఆజ్ఞాపించాడు. నీ క్రియలు నీ వెంబడి వెళ్తాయి, నీ క్రియలు నీతో కూడా వస్తాయి అని చెప్పని ప్రకటన గ్రంథకర్త కూడా తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఎలా జీవిస్తున్నామో, ఎలా దేవుడు ప్రేమించి ఇచ్చిన ఆయుష్కాలాన్ని గడుపుతున్నావో నువ్వు లెక్క చెప్పవలసిన ఒక దినముందు కనుక నీవు దేవుని యొక్క ప్రేమను బట్టి
జాగరూకతతో ఈ మాటలు గైకొనాలి. యెహోషువ దేవుని వాగ్దానం పిల్లలైనటువంటి గోత్రముల పెద్దలందరినీ పిలిచి, అధిపతులను పిలిచి వారందరితో ఈ మాటలు చెప్తున్నాడు. మీరు ఎవరిని కోరుకుంటారో, నది దగ్గర మీ పితరులు విడిచి వచ్చారే ఆ దేవతలను కోరుకుంటారో, అమోరీల దేశంలో ఉంటున్నారే ఇక్కడ దేవతలను కోరుకుని వారిని పూజిస్తారు. మీ ఇష్టం, మీరు కోరుకోండి ఎవరిని కోరుకుంటారో. కానీ నేనును నా ఇంటి వారు మాత్రం యెహోవానే సేవిస్తామని చెప్తున్నాడు. ప్రభువుని సేవిస్తాం. పిల్లరా, ఈ జీవితంలో ప్రభు గురి కలిగిన జీవితం మనకు అవసరం అని చెప్పని సర్వశక్తిమంతుడైన ప్రభు కోరుతున్నాడు. అందుకనే ప్రభువును అంగీకరించి క్షమాపణ పొంది పరిశుద్ధాత్మ శక్తితో నడవాలి. గురి కలిగిన జీవితాన్ని జీవించాలి. పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాస్తూ మొదటి పత్రిక 9:27 అదే మాటలు చెప్పాడు. 9వ అధ్యాయం 27వ వచనంలో, నేను కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తు వాడను కాను. గాలిని కొట్టినట్లు నేను పోట్లాడలేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించి తర్వాత నేనే భ్రష్టుడైపోదునేమో అని నా శరీరంను నలగగొట్టుకుని లోపరుచుకుంటున్నాను అంటున్నాడు. ఈ శరీరం అంటే కేవలం కనబడుతున్నటువంటి కాళ్ళు చేతులు శరీర ఆకారమే కాదు, దీని లోపల ఉన్నటువంటి శరీర ఆశలనే ఇచ్ఛలు. గలతీ పత్రిక 5:19 చెప్పబడినట్లుగా ఈ ఇచ్ఛలను నేను నలగొట్టుకుంటున్నాను. ఈ ఇచ్ఛలను శిలువ దగ్గరకు తీసుకుని వచ్చి నేను అప్పగిస్తున్నాను. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ఆ శిలువ శక్తి చేత వాటిని నలగొట్టుతున్నానని చెప్పని భక్తుడు పౌలు మాట్లాడుతున్నాడు. నేను లోపరుచుకుంటున్నాను. ప్రియులరా, తప్పిపోయిన కుమారుని యొక్క జీవిత అనుభవాన్ని మనం తలచినప్పుడు లోకాసు వార్త 15వ అధ్యాయం 17వ వచనం నుండి 20వ వచనం వరకు మనం చూస్తే, మీరు చూసుకోండి. 15వ అధ్యాయం 17వ వచనం నుండి 20వ వచనం. బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి యొద్ద సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకొనుటకు యోగ్యుడిగా కాను. నన్ను నీ కూలివారిలో ఒకటిగా పెట్టుకొనమని ఆయనతో చెప్పుదని అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. అద్భుతం. ఇక్కడ 3 మాటలు గమనిస్తున్నాం. అనుకున్నాడు, మానుకున్నాడు, పూనుకున్నాడు. మొట్టమొదటి అనుకున్నాడు, నా తండ్రి దగ్గర విస్తారమైన పని వారికి ఆహారం సమృద్ధిగా దొరుకుతుంది అని అనుకుని అతడు తండ్రి వద్దకు వెళ్ళి ఒక మాట కొరకు అతను పూనుకుని పాపము మానుకుని పూనుకున్నాడు. ఇది 3 విషయాలు మన జీవితానికి అవసరం. ప్రభుతో తీర్మానం అనుకోవాలి. దాని కొరకు స్థిరమైనటువంటి మనసుతో నిర్ణయం తీసుకోవాలి, పూనుకోవాలి. 2వది మానుకోవాలి పాపాన్ని. 3వది పునరుద్ధానపు శక్తి కలిగిన ప్రభు మీద ఆనుకుని నడుచుకోవాలి. అనుకున్నాడు, మానుకున్నాడు, పూనుకున్నాడు. అనుకోవాలి, నేను దేవుని దగ్గర నేను ఈ స్థితిలో ఉన్నాను నా ప్రభు సన్నిధిలో. పిల్లరా, ఈ 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే భక్తుడు నేనును నా ఇంటి వారును అంటున్నాడు. నేనంటే సరిపోయేది, కానీ యెహోషువ అనట్లేదు. నేనును నా ఇంటి వారును. ప్రభు మనకు ప్రేమించి ఇచ్చిన విశ్వాసానికి చెందినటువంటి వ్యక్తులు మన ఇంటి వారు అనే సత్యాన్ని మర్చిపోకూడదు. రాహాబు తన అన్నదమ్ములు, తన తండ్రి ఇంటి వారు, తన అక్క చెల్లెలు అందరినీ సమకూర్చుకుంది. ఆ తొగరు నూలు దారము కట్టబడినటువంటి ఇంటి లోపలికి తన వ్యాపారానికి తలుపు వేసేసుకుంది. తన రక్త సంబంధులు అందరినీ కూడా ఇంటిలో చేర్చుకుని విశ్వాసముతో వేగులు వారిచ్చిన మాట చొప్పున కనిపెడుతూ ఉంది. తన ఇంటి వారు అందరూ. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 30-31 వచనాలు మనం చదువుతుంటే, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 30-31 వచనాలు. వారిని వెలుపలికి తీసుకొని వచ్చి అయ్యలారా, రక్షణ పొందుటకు
నేనేమి చేయవలను? జైలు అధికారి అంటున్నాడు, అయ్యలారా రక్షణ పొందుటకు నేను ఏమి చేయవలను? అందుకు వారు ప్రభువైన యేసునందు యేసునందు విశ్వాసం ఉంచు. అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ ఈ పొందుదురు. రక్షణ ఈ ఇంటి వారికి, నీకు ఒక్కడికే కాదు. రక్షింపబడిన నీవు మొదట నీ ఇంటి వారిని కట్టుకునే బాధ్యత నీకుంది. నీ ఇంటి వారు, నీ రక్త సంబంధులు, నీ స్వజనులు, వారి కొరకు కన్నీరు కార్చి పొట్టుబడే వ్యక్తిగా నీవు ఉండాలి. అందుకనే ఇక్కడ అపోస్తులైనటువంటి పౌలు గారు మాట్లాడుతూ చెప్తున్న మాట ఏంటంటే, నీవు విశ్వాసముంచుము, నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. రక్షణ ఇంటివారు. లూదియా కూడా ఈ అధ్యాయం 15వ వచనంలో మాట్లాడుతూ చెప్తుంది, ఆమెను ఆమె ఇంటి వారిని బాప్తిస్మం పొందినప్పుడు నేను ప్రభువునందు విశ్వాసము కలదాలని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఇండుడని వేడుకొని మమ్మల్ని బలవంతులు చేసిన. లూదియా ఓదారము పొడిని అమ్ముకునే తుయితైరా పట్టణస్తురాలు, వ్యాపారస్తురాలు. తన ఇంటి వారు అందరితో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు బాప్తిస్మం తీసుకున్న తర్వాత భక్తి విశ్వాసము గలదానని ఎంచితే నా ఇంటికి రమ్మని చెప్పని ఆహ్వానిస్తుంది. ప్రియ సోదరి, నీ ఇల్లు విశ్వాసపూరితమైనది గాను, నీ ఇల్లు అనేకులకు ఆశీర్వాదకరమైనది గాను, ఆశ్రమించేది గాను భక్తి జీవితంలో ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. మొదట నిన్ను పిలుప నీ ఇంటి వారిని అడ్డగిస్తాడు సాతాను. నువ్వు రక్షణలోకి ఎందుకు నీ ఇంటి వారి అంటే మొదటి నిన్ను అడ్డగిస్తాడు. నువ్వు క్లియర్ చేసుకుంటే నీ యొక్క రక్షణ మార్గాన్ని నీ ఇంటి వారిని అడ్డగిస్తాడు. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి మోషే దినాల్లో జరిగింది అదే. ఫరో మాట్లాడుతూ చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఆ విషయాన్ని అంత చదివితే నిర్గమాకాండంలో 10వ అధ్యాయం 11వ వచనం, 10వ అధ్యాయం 24, 26 వచనాలు మీరు చదవండి. అక్కడ రాస్తూ అంటాడు, ఫరో నేను పంపించాల్సిందే మా వాళ్ళందరినీ అని చెప్పంటే మొదట ఏమంటాడంటే, మీరు మాత్రమే యెహోవాను సేవించుడి, కోరింది అదే కదా అని ఆయనతో కోరింది అదే కదా. ఏమంటున్నాడు? పురుషులైన మీరు మాత్రమే వెళ్ళి సేవించండి. తర్వాత అంటాడు, ఇంకొక తెగులు వచ్చినప్పుడు భయపడి రెండోసారి అంటాడు, దేశంలో ఆరాధించుకోండి ఇక్కడే ఉండి. తర్వాత అంటాడు, మీరు పురుషులు స్త్రీలు వెళ్ళండి, పిల్లలు ఇక్కడ వదిలిపెట్టండి, మీరు మిగిలిన వాటి చెల్లమంటాడు. మీరు మీ పశు సంపద అంతా ఇక్కడే ఉంచేసి మీరు మాత్రమే వెళ్ళండి. దాని అర్థం ఏంటంటే, సాతాను దూరం వెళ్ళవద్దు అంటే లోతుకి వెళ్ళవద్దు. భక్తి జీవితంలో పై భక్తి చేయండి. దేవుని యొక్క వాక్యమేమో లోకాసువార్త 5వ అధ్యాయం 4వ వచనంలో లోతుకు నడిపించాలని ప్రభు ఆశపడుతున్నాడు. పేతురు ధోనిని నడుపుతున్నప్పుడు ప్రభు మాట్లాడుతూ రాత్రంతా ప్రయాసపడి ఏమీ దొరకనటువంటి పేతురుతో ప్రభు అంటాడు, నడిపించి చేపలు పట్టకు వల వేయమంటున్నాడు. లోతు మారు మనసు, పశ్చాత్తాపంతో కొన్ని జీవితం, పాపం అసహించుకుని ప్రభువుకు సమీపంగా వెళ్ళటమే లోతు. మరో మీరు దూరం వెళ్ళొద్దు, ఇక్కడే ఆరాధించుకోండి, ఇక్కడే ఐగుప్తీల మధ్యలోనే ఆరాధించుకోండి అని మోషే అంటున్నాడు. మేము దూరం వెళ్ళాలి, మేము మా పశు సంపద అంతటితో వెళ్ళాలి, ఒక్క దెక్కైనా ఇక్కడ విడిచిపెట్టకూడదు. జనాలు చాలా మంది ఒక్కొక్కడు ఆరాధనకి ఇంట్లో వస్తూ ఉంటారు, తర్వాత మిగిలినటువంటి వాళ్ళే వాళ్ళకి అభ్యంతరమై సాతాను చేతిలో వాళ్ళు వాడబడుతూ అభ్యంతరంగా అయిపోతారు. ఆ కుటుంబం వాళ్ళు వెనక్కి లాగేస్తూ ఉంటారు. అందుకనే చిన్న పిల్లలతో సహా సమస్తం దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధించాలి. ఆరాధన మోషే చెప్తున్నటువంటి మాట యొక్క భావం అదే. 12వ అధ్యాయం 37వ వచనం చదువు. నిర్గమాకాండం 12వ అధ్యాయం. అప్పుడు ఇశ్రాయేలు రామసేన నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయి వారు పిల్లలు కాక కాల్బలము 6 లక్షల వీరులు. 6 లక్షల మంది ఎవరిని విడిచిపెట్టుకోకుండా 6 లక్షల మంది దేవుని యొక్క వాగ్దానాన్ని బట్టి బయలుదేరారు. వీళ్ళరా ఈ విధంగా దేవుని సన్నిధికి వస్తున్నా నీవు ఒంటరిగానే ఉండిపోయావా?
ఒంటరిగానే వెళ్ళి ప్రభు దగ్గర కనపడుతున్నావా? మీ ఇంటి వారిని గురించినటువంటి ఆలోచన లేకోకుండానే ఉంటున్నావా? నీ ఇంటి వారు తర్వాత నీకు ఆత్మగా అభ్యంతరంగా మారిపోతారు. సాతాను వారిని పట్టుకుంటుంది. అందుకే ఒక డెక్కైనను విడిచిపెట్టకూడదు. ఎందుకంటే మొదట నిన్ను అభ్యంతరపరుస్తాడు సాతాను. నీవు ఎప్పుడైతే దొరకలేదో నీ ఇంటి వారిని పట్టుకుంటాడు. అందుకే అందరితో ప్రభు సన్నిధికి వెళ్ళేటువంటి కుటుంబం అంతా ఆరాధన చేసుకునే ఆ ఆత్మను నీవు కలిగి ఉంటే నీ కుటుంబం పరలోకానికి సాదృశ్యంగా ఉన్నటువంటి కుటుంబంగా ఉంటుంది. పిల్లగా దేవుని యొక్క ప్రేమ గొప్పది. ఆయన సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు. లోతుకు వెళ్ళాలని ప్రభువు కోరుతున్నాడు. పాపంలో నుండి ఆరాధించమంటాడు సాతాను. ఇక్కడే ఉండి ఆరాధించండి, దూరం వెళ్ళొద్దు అంటాడు. మీ భార్యలు మీ పిల్లల్ని విడిచిపెట్టి వెళ్ళమంటాడు. నేరమాడుతూ ఉంటాడు. వాళ్ళు విడిచిపెడితే వెనక్కి తిరిగి వస్తారులే వాళ్ళని. పశువులుంటే ఆస్తి కొరకైనా వెనక్కి వచ్చేస్తారులే అని చెప్పని. వీళ్ళగా దేనిని విడిచిపెట్టినా అది తిరిగి నీ ఆత్మగా అభ్యంతరంగానే ఉంటుందని వాక్యం చెప్తుంది. కాబట్టి నేను దేవుని వాక్యాన్ని విరుచున్నటువంటి ప్రియ తల్లి సోదరి, విశ్వాస జీవితంలో యెహోషువ యొక్క జీవితాన్ని ఆలోచిస్తున్నప్పుడు ఆయన గొప్ప సవాలుతో ఆ పేరులలో అద్భుతమైన రీతిగా మాట్లాడుతూ అనేక విషయాలు వారితో మాట్లాడుతూ దేవుడు చేసిన గొప్ప కార్యాలన్నింటినీ కూడా వారి ముందు పెట్టి ఆయన చివరిలో అంటున్నాడు, మీరు ఎవరిని కోరుకుంటారో మీరు కోరుకోండి. ఇది స్వేచ్ఛే, బలవంతం కాదు. దేవుడు బలవంతంగా మార్చాలంటే ప్రపంచ ప్రజలందరినీ ఒక్క దెబ్బలో మార్చగలరు, కానీ అలా కాదు. మోషే కూడా 2 మార్గాలు మీ ఎదుట పెట్టాను, మీరు దేన్ని కోరుకుంటారో కోరుకోమని చెప్పన్నాడు. ఏది కోరుకుంటారో కోరుకోండి, మీ ఇష్టం. ఒకటి నాశనానికి వెళ్ళే మార్గం ఉంది, జీవమునకు వెళ్ళే మార్గం రెండవది ఉంది. 2 మీ ఎదుట పెట్టాను, మీరు దేన్ని కోరుకుంటారో కోరుకోమని చెప్తున్నాడు. అవిటి కాలం దేవుడు వాక్యం వినుచున్నప్పుడే సోదరి సోదరుడా, నువ్వు దేన్ని కోరుకుంటున్నావు? నువ్వు కోరుకున్న దాన్ని బట్టి సర్వశక్తివంతుడైనటువంటి ప్రభు నీ పట్ల కృపను కనపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు కోరుకున్న దాన్ని బట్టి నీ యొక్క జీవితం తీర్మానం కూడా నీతో ఉంటుంది. కోరుకున్నాడు యెహోషువ, నేను నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాం. ఎవరిని సేవించే హృదయం, కుటుంబం అంతటితో. ఎంత అద్భుతమైన కృప! ఒక కుటుంబం అంత దేవునిలో ఉంటే ఆ కుటుంబం పరలోక దేశ రాజ్యానికి మాదిరిగా కనపడుతుంది. సంతోషం అక్కడ ఉంది. అక్కడ మోసం లేదు, అక్కడ అన్యాయం లేదు, కుతంత్రంతో కూడిన ఆలోచన లేవు. భర్త భార్యకు వ్యతిరేకంగా ఆలోచించదు, భార్య భర్తకు వ్యతిరేకంగా ఆలోచించదు, బిడ్డలు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా మోసపూరితమైనటువంటి మనసు అక్కడ ఉండదు. నా తండ్రి, నా తల్లి, నా వెల్విషర్స్ వాళ్ళు నాకు ఏది చెప్తారో అది నాకు ఆశీర్వాదకరమైంది. ఆ మాటను నేను తూచా తప్పకోకుండా పాటించాలని గొప్ప ఉన్నతమైన దీన మనసు అక్కడ ఉంటుంది. కుటుంబం అంతా, ఏ దేవుని దయని బట్టి కుటుంబం అని భూమి మీద పిలువబడుతుందో, దేవుడు ప్రేమించి కుటుంబముగా కట్టాడో ఆ కుటుంబం పరలోక రాజ్యములకు ప్రతిబింబం వంటిది చెప్తే దేవుని వాక్యం చెప్తుంది. ఆ కుటుంబం అంతా దేవుని ఆరాధించాలి, ఆ దేవుని సేవించగలగాలి. ఈ కుటుంబం అంతటిని ప్రభు వైపు నీవు త్రిప్పుకోగలగాలి. దాని కొరకు కన్నీరు కార్చాలి, దాని కొరకు ఏకత్వం కలిగి మొరుపెట్టాలి. భార్య మార్పు నందకపోతే భార్య కొరకు, భార్య భర్తలు ఇద్దరు మార్పు నందితే బిడ్డలు సాతాను చేతిలో చిక్కబడుకోకుండా మెలకువగలిగిన కన్నులతో వారి కొరకు కన్నీరు కార్చేటువంటి జీవితం మనకు కావాలి. ఏదో ఊడిపోయిన గొట్టంలాగా ఒక్కరమే వెళ్ళిపోదామని చెప్పని ఊహించడం అది బుద్ధిహీనమైన ఆలోచన. ఒక్కదానివే ఒక్కడవే. చాలా మంది జీవితాలు అయితే ఏదో వాళ్ళు మాత్రం ఉండి కనీసం సరైన రీతిగా సమాధి కూడా చేయబడుకోకుండా, కోరిక కూడా లేకోకుండా అన్యుల చేతికి అప్పగించుకుని నాశనానికి వెళ్ళిపోతూ ఉంటారు. చాలా మందిని గమనించాను. వాడు చాలా చక్కగా భక్తి చేసినట్టు ఉండేవాళ్ళు. ఏమా ఇంత భక్తి చేస్తున్నావు, నీ ఇంట్లో వాళ్ళు అందరూ కూడా మార్పు లేని వాడు కదా, నీ సమాధి కార్యక్రమం కొరకు నువ్వు ఒకసారి మాట్లాడమని చెప్పానంటే, అయ్యా దాయాదులందరూ ఏమంటారో, ఎందుకు ఇష్టం వచ్చినట్టు చేసుకోమని అని చెప్పని వాళ్ళని చెప్పి
చెప్తామని ఆఖరికి నిత్యరాశనికరమైనటువంటి భక్తిహీన మార్గంలోనే వెళ్ళిపోయినటువంటి వ్యక్తుల్ని ఎంతో మందిని చూశాను నేను. ఈ తీర్మానం ఎలా ఉంది? నువ్వు ప్రభు మహిమ తెచ్చే వ్యక్తులుగా ఉన్నావా? నీ కుటుంబం అంతా రక్షింపబడాలని చెప్పని యెహోషువ కోరుకున్నట్టుగా నువ్వు కూడా కోరుకుంటున్నావా? గొప్ప దేవుని యొక్క దాసుడు, అద్భుతమైనటువంటి శక్తి కలిగిన వాగ్దానాలు కలిగినటువంటి వాడు, నీ ఎదుటి ఏ మనుషుడు కూడా నిలవనేరని చెప్పన్నాడు దేవుడు. ఎంత అద్భుతమైన వాగ్దానం కలిగినటువంటి వాడు. యెహోషువ జీవితాన్ని తలంచినప్పుడు ఎంత హృదయం ఆనందంతో నిండిపోయి ఉంటున్నావు. ఎందుకంటే అంత గొప్ప వాగ్దానం కలిగిన దైవజనుడు ఇంకో మైదానములోకి వెళ్ళి దేవుని సహాయం నిమిత్తం ఏకాంతముగా మోకరించి కన్నీరు కార్చడానికి వెళ్తున్నాడు. దూసిన ఖడ్గం చేత పట్టుకున్న దేవదూత వచ్చి నిలిచి ఆయన ముందు ఉండగానే, నీవు ఎవరి పక్షంగా వచ్చావు? నా పక్షంగా ఉన్నావా, మా విరోధుల పక్షంగా ఉన్నావా అని చెప్పని యెహోషువ అడుగుతున్నప్పుడు, నేను యెహోవా పక్షంగా వచ్చానని చెప్పని దేవదూత చెప్పగానే దూసిన ఖడ్గం చేత పట్టుకున్నది. 5వ అధ్యాయము 14వ వచనంలో ఇక్కడ అంటాడు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానన్ను. యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారం చేసి, నా ఏలిన వాడు తన దాసునికి సెలవిచ్చినదేమని అడుగుతున్నాడు. ఎంత దీనత్వం అండి! నాకు ఇన్ని వాగ్దానాలు ఉన్నాయి, నన్నేవాడు ఏం చేస్తాడులే అని చెప్పని అతిశయము, గర్వము కొంచెం కూడా మచ్చు కూడా కనపడదు. యెహోవా సేనాధిపతిగా వచ్చానని చెప్పగానే నేల మట్టుకు వంగి సాగిలపడి, నా ఏలినవాడు తన దాసునికి సెలవించిన మాట ఏంటనగానే, నీ పాదరక్షలు విడు, ఇది పరిశుద్ధ స్థలం అని చెప్పగానే వెంటనే తన పాదరక్షలు విడిచి ప్రభు సన్నిధిలో నిలిచినట్టుగా చూస్తున్నాం. ఒక గొప్ప జయ జీవితం కొరకు యోర్దానును అద్భుతంగా దాటాడు. గొప్ప కార్యక్రమం ఆయన చేతిలో ఉంది. ముందు గొప్ప శక్తి కలిగిన రాజులను జయించాలి. వీటి కొరకు దేవుని సన్నిధికి వెళ్ళి ఎరికో మైదానంలో సాగిలి పడుతున్నాడు. తల్లి సోదరి, వ్యక్తిగత జీవిత ప్రార్థన నీవు కొనసాగిస్తున్నావా? నీ కుటుంబం, నీ బిడ్డల కొరకు ఒంటరిగా సమాధానంతో దేవుని పాదాల దగ్గరికి వెళ్తున్నావా? ఏదో సమయం లాక్డౌన్ దినాల్లో ఏకత్వంతో కూడినటువంటి ప్రార్థనా జీవితం. ఆ కుటుంబం అంతా రక్షింపబడాలి. నా ఆత్మ జీవితానికి వారి అభ్యంతరంగా ఉండి నరకానికి లాక్కెళ్ళిపోయేటట్లు ఉండకూడదు. నేను పరలోకంలో ఉంటే నా బిడ్డలు, నేను ప్రేమించిన నా ప్రియ పిల్లలు, నా ప్రియమైనటువంటి వారు నరకంలో ఉండకూడదనే భావం నీకుందా? ఉంటే నిద్రపట్టుకో. ఉంటే ఎలా మౌనంగా ఉండగలవు? నువ్వు నిజంగా ప్రేమిస్తే వారి విషయమై నా కన్ను కన్నీటి ఓటుగా ఉందని చెప్పగలుగుతాం. ఇర్మియాను ప్రార్థన చేస్తూ అన్నట్లు, అయ్యో మేము వలసిపోయాం, ఏడుస్తున్నాడు. రోదన చేసే స్త్రీలకు కనుగొనమని చెప్తున్నాడు. కన్నీరు కార్చే వారిని దేవుని సన్నిధానంలో రోదన చేసేటువంటి అంగలార్పు విద్య నేర్పించి వారిని సిద్ధపరచమని చెప్పని ఎవరి పిల్లల కొరకు అడుగుతున్నాడు. నీకుందా భారం? పాపం చేత, లోకం సాతాను చేతిలో వలసపోయినటువంటి వ్యక్తులుగా అయిపోతున్నాం. మన బిడ్డలు వలసపోతున్నారు. మన బిడ్డలు మోసపోయారు సాతాను చేతిలో. వారి కొరకు కన్నీరు కార్చాలి. కుటుంబం అంతటి ప్రభుతో కట్టాలి. లోకం బహు భయంకరంగా ఉంది. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా నాశనానికి వెళ్ళిపోతారో, ఎలా కూల్చివేయబడుతున్నారో ఊహకందనటువంటి పరిస్థితులు. ఈ భయంకరమైన దినాల్లో మనం ప్రభు వైపు చూద్దాం. ఆయన పాదాల దగ్గర కన్నీరు కార్చడానికి నడుము కట్టుకుందాం. కుటుంబం అంతటితో దేవుని పాద సన్నిధిలో నేనును నా ఇంటి వారు అని చెప్పినట్టుగా అపోస్తల కార్యముల్లో దేవుడిచ్చిన వాగ్దానం, జైలు అధికారికి దేవుడు చెప్పిన మాట చొప్పున మనం కూడా కుటుంబం అంతటిని ప్రభువులో కట్టుకున్నాం. ఒంటరి వారముగా ఉన్నటువంటి మనం, ఒంటరిగా ఉన్న విశ్వాసమైన నీవు కన్నీరు కార్చిన ఇంటి వారి రక్షణ కొరకు మొదలు పెట్టాలి. ఆయన ప్రయత్నం దేవుడు.
ఆయన దగ్గర ఒక వాగ్దానం నువ్వు పొందగలిగితే తగిన సమయం అందు దేవుడు పట్టుకుని నీ పిల్లలను నీ ఇంటి వారిని ఆయన రక్షిస్తాడు. అగస్టిన్ తల్లిని మోనిక 19 సంవత్సరాలు కన్నీరు కార్చిందని చెప్పని రాయబడింది. అగస్టిన్ బహుభయంకరమైనటువంటి జీవితంతో ఉన్నప్పుడు, ఒక స్త్రీలోనుడుగా అనేకమైనటువంటి దుర్గుణాలతో జీవిస్తూ ఉన్నప్పుడు, విధవరాలైన ఆ తల్లి కన్నీరు కారుస్తుంటే అపహాస్యం చేసి, నీ భక్తి వెళ్ళి అది జరగదు, నేను ఒక బానిస దగ్గర ఇరుక్కుపోయాను, నాకు కుమారుడు కూడా ఉన్నాడు అక్రమ సంబంధంలో, నన్ను మర్చిపోమని చెప్తున్నటువంటి అతను ఆమె కన్నీరు కార్చి, దేవుడు నాకు ఒక వాగ్దానం చేశాడు, కొట్టుకొని పోతున్న నీకు ఒక గొప్ప కర్రను అందించి నేను ఒడ్డుకు లాగినట్లుగా దేవుడు చూపించాడు, ఆ కర్ర నా ప్రభువే, నేను తప్పక రక్షిస్తాడని చెప్తే ఆయన అపహాస్యం చేశాడు. కానీ దేవుడు తగిన సమయం వచ్చినప్పుడు పట్టుకున్నాడు. గొప్ప సంస్కరణకర్తగా పరిశుద్ధ అగస్టీన్గా మారిపోయాడు. దేవుని స్తోత్రం. కన్నీరు ఎప్పటికీ వ్యర్థం కానే కాదు. అందుకని భక్తుడు అన్నాడు, అన్నిటి కన్నా మిన్నగను కన్నీటి ప్రార్థన నీకుందా, యేసు ఆశించే నూతన మనసుందా, నూతన హృదయం నీకుందా? ప్రభు ఆశించేటువంటి ఆ నూతన హృదయం, కన్నీటి ప్రార్థన జీవితం ఉందా? వాట్ ఈజ్ మెంట్ బై సెంట్ అని చెప్పని అగస్టిన్ అడిగితే ఆయన అంటాడు, ఒక విధవరాలు 19 సంవత్సరాలు కార్చిన కన్నీటి యొక్క ఫలితమే ఈ పరిశుద్ధ అనేటువంటి సెంట్ అనే మాటకి అర్థం అని చెప్పనట. మీ జీవితంలో, నా జీవితంలో మనం గుర్తు పెట్టుకోవాల్సింది ప్రార్థనా జీవితం. అన్నిటితో ప్రభు వైపు చూద్దాం. ఏదైతే అసాధ్యం అనుకున్నామో దాన్ని సాధ్యపరచగలిగినటువంటి ప్రభు ఉన్నాడు. ఈ సృష్టి ఆయనది, ఈ భూమిని ఆయన సమస్తమును ఆయన పరిపాలన చేస్తున్నాడు. మనం ఆయన స్వాధీనంలో ఉన్నాం. ఆయన సమస్తమును కూడా సమకూర్చగలిగిన శక్తిమంతుడు. మనం ఆయన పిల్లలం. ఈ అంశమును మనసులో ఉంచుకుని ప్రార్థనాపూర్వకంగా మనము మన ఇంటి వారితో కూడా సిద్ధపడదాం. యెహోషువ వలె నేను నా ఇంటి వారు అనేటువంటి తీర్మానంతో దేవుని వైపు చూద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేసి మహిమ ఆయన పొందును కాక. ఆమేన్. తలలు వచ్చిన ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రభువా, నమ్మకస్తుడా, మహిమ కలిగినటువంటి దేవా, నీ పాదాలకు వందనాలు. ఆకాశ మహాకాశములు పట్టజాలనంత గొప్ప ప్రభుడు అయినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. ఇంత గొప్ప ప్రభుడు, మాకు రక్షకుడు అయినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. అయ్యా, అపాత్రులము, దూరస్తులము, శాపగ్రస్తులము, దేవుడు లేడని, యేసు దేవుడు కాడని ఎంతో వ్యతిరేకించినటువంటి దౌర్భాగ్యము జీవితంలో నన్ను పోలిన పాపిని కూడా నీవు వెతికి రక్షించావు. నా కొరకు కనిపెట్టావు. నీ పాదాలకు వందనాలు. నీ గొప్ప కృపను తలంచి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. కృప చూపండి. మేము ఒంటరిగా రక్షింపబడి ఒంటరి జీవితంతో కాక నాయన, మా ఇంటి వారు అందరితో కూడా ఈ గొప్ప రక్షణను ఆనందించే వారు గుంటకు సహాయం చేయ నాయన. అయ్యా, ఏ ప్రేమ చేత ఒక్కొక్కరిని కోరుకుని కుటుంబముగా నీవు కోరుకుని ఏర్పాటు చేసావో ఆ కుటుంబం అంతా కూడా రక్షణ పొందాలి నాయన. ఒక వేశ్య రాహాబు తన ఇంటి వారు అందరినీ చేర్చుకుని ఆ తొగరునూరు కిటికీ కట్టుకుని విశ్వాసముతో ఎదురు చూసి గొప్పగా విమోచింపబడి ఆ ఎరుకు అంత నాశనం అయిపోతున్నప్పుడు తన ప్రజలైన వాగ్దాన బిడ్డలతో నిలిచి సంతోషించింది నాయన. మేము కూడా ఇటు స్పృహ కలగాలి. వాటి వివేచనతో జీవించాలి. మా ఇంటి వారు రక్షణ పొందాలి, మా స్వజనులు రక్షణ పొందాలి, మా కుటుంబస్తులు రక్షణ పొందాలి, మా స్నేహితులు, మేము ప్రేమించిన ప్రతి బిడ్డ కొరకు మేము ప్రార్థించే వ్యక్తులముగా ఉండాలి నాయన. దాని కొరకు ఒక వాగ్దానం సంపాదించి కనిపెట్టాలి. అట్టి కృపా భాగ్యం ప్రతి వారికి దయచేయి నాయన. ఈ కరోనా వైరస్ విస్తరిస్తున్నటువంటి దినాల్లో ప్రతి వారిని పేరు పేరు వరుసని మీరు సంధించండి. ఇంకనూ నీ రక్షణ అనుభవం ఎరగనటువంటి వారు,
దేవుడు లేని వారుగా ఈ లోక సంబంధమైనటువంటి దుష్టత్వంతో జీవితాన్ని జీవిస్తున్న వారితో మీరు మాట్లాడండి ప్రభు. నీ పాదాలకు వందనాలు. ఓ ప్రభు, నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీవు రక్షకునిగా ఈ లోకానికి వచ్చి మానవాళి యొక్క దుష్టత్వము నిమిత్తమై నీవే బలి అయిపోయి పునరుద్ధానపు శక్తితో మరణము నుండి తిరిగి లేచి మరలా రాబోతున్నాం అనేటువంటి ఆ సత్యమును గుర్తెరిగే కన్నులు ప్రతి వారికి దయచేయండి ఆయన. ఒక్కరు కూడా నశించిపోకుండా సహాయం చేయి. కుటుంబములుగా నీ సన్నిధికి వచ్చి ఆనాడు మోషే కోరుకుని ఫరో ఎదుట వాదించి అద్భుతాల ఆశ్చర్య కార్యాలతో బయటకు వచ్చి 6 లక్షల కాల్బలముతో ప్రభువును స్తుతిస్తూ ఐగుప్తు నుంచి బయటికి దాటి వచ్చినట్లుగా మేము కూడా మా కుటుంబాలతో ఈ లోకంలో నుండి దాటాలి ప్రభు. అట్టి ధన్యతలు దయచి శాపము తొలగించి కీడు తప్పించి ఒక్కొక్కరిని దీవించి ఆశీర్వదించమని కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను బలపరచండి. వారి అవసరతలు తీర్చిపెట్టండి. కుటుంబాలని కాచి కాపాడి ఆదరించి సహాయం చేయమని దేవా, మా ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న పాలకులు దేవా, అట్లని తెలంగాణ రాష్ట్రం దేవ కృప చూపు నాయన. ఇండియా దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పాలకులను దర్శించు. ఈ వైరస్ను అణిచివేయి ప్రభా. మార్గాలు క్లియర్ చేయి. ఇంకనూ బార్డర్స్లో ప్రభా నాయన అంతర్రాష్ట్రాల్లో మిగిలిపోయి చెక్కబడి ఉన్నటువంటి బిడ్డలకు తండ్రులు ఒక చోట బిడ్డలు ఒక చోట విలిపిస్తుండగా నీ కృపా కార్యాలు చేసి మహిమ పొందండి. శాపము తొలగించండి ప్రభా. దీని కొరకు ఆహార నిశ్చలు పని చేస్తున్న వైద్య బృందాన్ని, సెక్యూరిటీ పోలీసు వ్యక్తులను, పారిశుద్ధ కార్మికుల కృపలో జ్ఞాపకం చేసుకుని ఆయన భూప్రపంచంలో ఉన్న ప్రతి దేశమును, దేశ ప్రజలను, దేశాన్ని పరిపాలిస్తున్న నాయకులతో మీరు మాట్లాడి మహిమ పొందండి. దేవా, సహాయం చేయి. ఇంతకాలమని నిర్ణయించి మీరు జ్ఞాపకం చేసుకుని నీ గొప్ప ప్రేమ సమాధానమును మాకు కనపరచమని. మందిరములు మూతవేయబడి స్వార్థ ప్రకటన ఆగిపోయినటువంటి దినాల్లో దేవా, నీ కనికరం కొరకు నీ పాదాలు పట్టుకుని బ్రతిమాలు కొంచుండగా దైవజనుడు, విశ్వాసులైన పరిశుద్ధులు ఎంతో కన్నీరు కారుస్తుండగా కృపతో అంగీకరించి నీ సహాయం చేత మమ్మల్ని ఆదరించమని యేసు పుణ్యనామందు ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు మన అందరికి తోడుగా ఉండి గొప్ప సమాధానముతో నింపి నడిపిస్తూ మహిమ, ఘనత, ప్రభావములు ఆయనే పొందునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక.